హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీకంటూ గుడ్ న్యూస్ అండి. అంగన్వాడీలో భారీగా పోస్టులు అనేది పడడం జరిగింది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనకి ఎప్పటి నుంచి ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మనం అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడ ఇవ్వాలి ఫాము, నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత మనకు ఎప్పుడు ఈ జాబ్ వస్తుంది, అలాగే ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు పడ్డాయి, అంగన్వాడీ టీచర్లు ఎన్ని పోస్టులు పడ్డాయి, అంగన్వాడీ ఆయమ్మలు ఎన్ని పోస్టులు పడ్డాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ లభిస్తుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందులో మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి జాబ్స్ గురించి అయినా మనం వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ రావడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఇంకా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇన్ని ఖాళీలు ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు. మనకి నల్గొండకి వచ్చేసి 88 టీచర్లు ఉన్నారు, 374 ఏమో ఆయమ్మలు ఉన్నారు. హైదరాబాద్లో వచ్చేసి 130 మంది టీచర్లు ఉన్నారు, 273 మంది ఆయమ్మల అవసరం ఉన్నారు. ఇలా అన్నీ మొత్తం 14,236 పోస్టులు పడ్డాయండి. దీంట్లో టీచర్ పోస్టులు వచ్చేసి 6,399 ఏమో టీచర్ పోస్టులు. ఆయమ్మ పోస్టులు వచ్చేసి 7,837 మంది పోస్టులు అనేది పడడం జరిగింది. ఇందులో మీ డిస్టిక్ ఏది ఉంటుందో మీరు అనేది ఈ డిస్టిక్ చూసుకోండి. మీ డిస్టిక్లో ఎంతమంది టీచర్స్ ఖాళీగా ఉన్నారు, ఎంతమంది ఆయమ్మలు ఖాళీగా ఉన్నారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇది అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చూసుకున్నట్టయితే నేను ఈ జిల్లాల వైజు ఎలా ఉంటుంది అనేసి కూడా వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో అనేది నేను ఇస్తాను. అక్కడ నుంచి మీరు అనేది మీకు జిల్లాకి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. ఇదండి ఆన్లైన్లో ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇంకా ఈ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అయితే ఇంకా రాలేదు. మనకి మార్చిలో అనేది రావడం జరుగుతుంది అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనకు మార్చిలో వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఫాలో అయితే నెక్స్ట్ అంగన్వాడీ నోటిఫికేషన్ ఆన్లైన్లోకి రాగానే అది ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ఫామ్ ఎక్కడ ఇవ్వాలనేది నేను వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇలా చూసుకోండి, మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఉంటుంది. అంగన్వాడీ, మినీ అంగన్వాడీ, అంగన్వాడీ హెల్పర్ అని 3 రకాలు ఉంటుంది. ఇది అనేది మనకి గ్రీన్ మార్క్లో వచ్చినట్టయితే మనకు ఆన్లైన్లో వచ్చినట్టు. ఇప్పుడు రెడ్ మార్క్లో ఉంది కాబట్టి ఆన్లైన్లో ఏ విధంగా లేదు. కాబట్టి మనం అది క్లిక్ చేసుకున్నా కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ కేటగిరీ చేస్తున్నారు అనేసి కూడా ఇక్కడ అనేది అన్నీ ఉంటుంది. ఇది అనేది ఆన్లైన్లో ఇంకా అప్లికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు అనేది మనకి ఈ విధంగా అనేది ఏది ఓపెన్ కావట్లేదు. మనకి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా వచ్చిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ ఆన్లైన్లో ఎట్లా చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, ఆ ఫామ్ తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.